రావడం జరిగింది. హాజరైన కార్మిక సోదరులు, రైతు సోదరులందరికీ కూడా, వ్యవసాయ కూలి సోదరులందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. నరేంద్ర మోడీ గారు అంటుండు, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఒక లేఖ రాసిండు. అక్టోబర్ 9నే లేఖ పంపాడు. విద్యుత్ రంగంలో సంస్కరణలు తీసుకొస్తున్నాం, దాన్ని ఆమోదిస్తే మీకు ఒక 2,000 కోట్ల రూపాయలు 2,000 కోట్ల రూపాయలు తెచ్చుకుందామని చెప్పి రేవంత్ రెడ్డి గారు, మన భట్టి గారు ఆలోచన చేస్తున్నారు. మన కరెంటు మంత్రి భట్టి గారే. ఏంటి ఆయన చెప్పిన 2 కోట్ల ఆపరేటర్లకి గిఫ్ట్ అంటే ఇంట్లోకి ఇట్లా రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తా ఉంటుండే. ఏమంటుండంటే కరెంటు మొత్తం సప్లైలో స్మార్ట్ మీటర్లు పెట్టాలా, ఎట్లయితే సెల్ ఫోన్ లో కనుక సిమ్ పనిచేయాలంటే ముందు డబ్బులు కడితేనే సెల్ పనిచేస్తుందో, అదే విధంగా కరెంటు కనుక మీ సేలో మోటార్ కానీ మీ ఇంట్లో మీటర్ కానీ తిరగాలంటే ఖచ్చితంగా స్మార్ట్ మీటర్ ఉండాలా, సిమ్ కొనుక్కోవాలి. అది దాంట్లో ముందు డబ్బులు కట్టేవాడికి కరెంటు పోతుంది అని చెప్తుంది. మనం ఏమంటున్నాం అంటే రైతు సంఘంగా మేము మోటార్ వేసి వస్తున్నాం, 24 గంటలు మోటార్ ఆడుతా ఉంది, మా పొలాలు తడుస్తా ఉన్నాయి, వరి పంట పండిస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రం దేశంలోనే కాదు ప్రపంచంలోనే వరి పంటలో బియ్యం ఉత్పత్తిలో నెంబర్ 1 స్థానానికి వాళ్ళు ఎదిగింది అంటే ఈ రాష్ట్రంలో ఉచిత కరెంట్ 20 సంవత్సరాల నుంచి అమలు చేయబట్టే మేము వ్యవసాయం చేయగలుగుతున్నాం, వరి పంట పండియగలుగుతున్నాం అని చెప్పి మనం అంటున్నాం. నరేంద్ర రెడ్డి గారికి రాసిన లేఖలో నరేంద్ర మోడీ ఏమంటుందంటే, మీకు రైతుల మీద ప్రేమ ఉంటే వాళ్ళ అకౌంట్ లో డబ్బులు వేయండి, కానీ కరెంట్ ఎవడు వాడుకున్నా లెక్క తేలాల్సిందే, లెక్క ప్రకారం డబ్బులు వాడుకున్నోడే కట్టాలి నాకు అంటాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి 2,000 కోట్లు ఆశపడి ఆ పని చేద్దాం, ఈ బ్రిడ్జి కడదాం, లక్ష్మీపురం కాడ ఒక బ్రిడ్జి చేస్తాను, లక్ష్మీపురం పోవడానికి ఒక రోడ్డు వేస్తాను, మదన పోవడానికి ఒక రోడ్డు వేస్తాను, లేదా వైరాలో ఒక రోడ్డు వేస్తాం, కూరగాయల పాత మార్కెట్ రోడ్డు వేద్దామని చెప్పి ఆ 2,000 కోట్లు తెచ్చుకొని సంతకం పెట్టి వస్తే 2 నెలలు ముందు డబ్బులు వేస్తాం. 2 నెలల తర్వాత మా కాడ డబ్బులు లేవు కాబట్టి ముందు మనమైతే కట్టే కరెంట్ తీసుకోవాలి కాబట్టి వాడు సంవత్సరం పాటు వేయకపోతే ఒక్కొక్క వరి మడికి ఎకరానికి 3 నుంచి 4 వేల రూపాయల కరెంటు బిల్లు వస్తా ఉంటే వ్యవసాయం మనం చేయగలుగుతామా అని చెప్పి మనం ఆలోచించాలా. ఆంధ్రాలో మనం పోతే పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, లేదా అటు గుడివాడికి వెళ్ళిపోతే పొలాలు నీళ్లు పెడితే 15 రోజులు ఉంటాయి. మనం సముద్ర మట్టానికి వైరా 500 మీటర్ల ఎత్తులో ఉంది. అంటే మన గంగలపాడులో, మన లక్ష్మీపురంలో, మన ముసలమడుగులో, మన సిరిపురంలో, మన తాటిపూడిలో రోజు మోటార్ వేస్తే పొలంలో నీళ్ళు ఉంటాయి. ఒక్కరోజు మోటార్ పని చేయకపోతే కాలువ రాకపోతే నీళ్లు ఉండవు.